రాజమండ్రిలో అక్రమ కట్టడాల వివాదం మరోసారి వేడెక్కింది. రాజమండ్రి దేవి చౌక్ సమీపంలోని గౌతమి సూపర్ బజార్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గని భారత్ మాట్లాడుతూ తనపై వచ్చిన 5 కోట్ల ముడుపుల ఆరోపణలను ఖండిస్తూ హైకోర్టులో నిజం నిరూపించుకున్నానని తెలిపారు. సూపర్ బజార్ నిర్మాణంలో సెల్లార్ పార్కింగ్ లేకపోవడం, సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకపోవడం, అనుమతులు లేకుండా షాపులు అద్దెకి ఇవ్వడం వంటి పలు ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించారు. ఒక్క అంశము క్లియర్ గా చెప్తా ఉన్నానండి. ఇవాళ ఈ గౌతమి సూపర్ బజార్ బిల్డింగ్ ఉంది. ఎలక్షన్స్ లో ఈ బిల్డింగ్, ఈ ఖాళీ జాగా ఉండేది. ఈ ఖాళీ జాగా నేను ఇప్పించానని చెప్పి దీని నిమిత్తం నాకు 5 కోట్ల రూపాయలు నాకు ముడుపులు ఇచ్చారని చెప్పి మొత్తం ఊరంతా కూడా లక్షల పాంప్లెట్లు జల్లిపించాడు. ఒకసారి ఆ పాంప్లెట్ ఉంటే ఇలా ఇయ్యమ్మా, నా ఫోన్లో కానీ ఎందులోనే ఉంటుంది. 5 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని చెప్పి నా పైన ఆరోపణలు చేశారు. ఇంత దారుణంగా ఆరోపణలు చేసిన తర్వాత ఇవాళ హైకోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకుని వచ్చాం అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని చెప్పి. ఇవాళ సెట్ బ్యాక్స్ 19 అడుగులు సెట్ బ్యాక్స్, నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్ 13 అడుగులు సెట్ బ్యాక్స్, థాట్ లాట్ 19 అడుగులు థాట్ లాట్ ఎక్స్ట్రా. అంటే ఓపెన్ టు స్కై ఉండాలి, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఉండాలి, స్టిల్ట్ ఫ్లోర్ సెల్లార్ పార్కింగ్ ఉండాలి. అసలు సెల్లారే లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో నేరుగా షాపులు పెట్టేశారు, పార్కింగ్ ఏది. ఈ రకంగా అక్రమ కట్టడం తీసుకుని వచ్చి హైకోర్టు ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి. ఈ హైకోర్టు ఆదేశాలు అనాథరైజ్డ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇమీడియట్ గా కూల్చేసి ఏదైతే ఇప్పుడు కడుతున్న బిల్డింగ్ ని స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఇవాళ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. నేను ఇవాళ ఈవీఎం ఎమ్మెల్యేని ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు అన్యాయంగా అక్రమంగా నా పైన ఆరోపణలు చేసావు. 5 కోట్ల రూపాయలు ఈ స్థలం నిమిత్తం నాకు ఇచ్చారని చెప్పేసి ఆరోపణ చేసి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. 2 సంవత్సరాల్లో ఏదో కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి వంకబెట్టి నువ్వే దానికి ఒక లెటర్ రాసావు ఇది క్యాన్సిల్ చేయమని. ఆల్రెడీ ఒకసారి గౌతమి సూపర్ బజార్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయరు కాబట్టి దాన్ని తీసుకుని హైకోర్టులోకి వెళ్ళి హైకోర్టు నుంచి స్టే తీసుకుని వచ్చారు క్యాన్సిల్ చేయొద్దని. ఇవాళ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టారని మేము వెళ్ళి హైకోర్టు నుంచి తీసుకుని వచ్చాం. ఆర్డర్ తీసుకుని వచ్చిన తర్వాత దీన్ని కూల్చాల్సిన బాధ్యత ఇక్కడ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యేకి ఉంది. నువ్వు ఇక్కడ ప్రజాప్రతినిధి కింద ఉన్నావు కాబట్టి నువ్వు నా పైన చేసిన ఆరోపణలు నిన్ను క్షమిస్తా, ప్రొవైడెడ్ నువ్వు ఇక్కడ స్థానికంగా ప్రజలకు సంబంధించిన ఆస్తిని పరిరక్షించాల్సిన బాధ్యత నీది. కాబట్టి నువ్వే దగ్గరుండి ఈ అక్రమ కట్టడాన్ని కూల్చలేని పక్షంలో నువ్వు 5 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నావని మొత్తం ప్రజలందరూ కూడా నమ్ముతారు. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయి. నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే మేమే వచ్చి ఆ హైకోర్టు ఆర్డర్ని మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్ళి దీన్ని అక్రమ కట్టడాన్ని కూల్పించే కార్యక్రమం చేపడతాం. లేని పక్షంలో ఒకవేళ అధికారులకు కూడా ఇందులో ఏమన్నా ముడుపులు అందితే మీరు ఇది ఇమీడియట్గా ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మళ్ళీ కూడా వేస్తాం.